హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ వదినా మర్దల్ సరదా వ్లాగ్. సో వ్లాగ్ వచ్చేసి 6th డే పూజా వ్లాగ్. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న శామ్ అద్విత పర్ఫార్మెన్స్ లేదంటే క్లాసికల్ డాన్సెస్వి చాలామంది పిల్లలు చేసిర్రు. నేను లేట్గా పోస్ట్ చేస్తున్నా. ఇది కూడా మన పూజలు అయిపోయాక నిమజ్జనం అయిపోయాక పోస్టింగ్స్ అయితే చేస్తున్నా. సారీ ఫర్ దట్ అనమాట. సో ఆ రోజైతే అన్నప్రసాదం చేసి అన్న వాళ్ళు వదిన వాళ్ళు గిట్ట పూజ అయితే చేపిస్తారు. ఇంతకుముందుకి ఇక్కడ గుళ్ళ పూజ చేపిస్తుండే, ఇక్కడ వచ్చి ఇప్పుడు మన అమ్మవారి దగ్గర పూజ చేపిస్తారు. అన్న వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ మధ్యాహ్నం టైంలోనే పంతుల్ని పిలిపించుకొని పూజ చేయించేసుకున్నారు అనమాట. మళ్ళీ నైట్ రావడానికి కష్టం అవుతుందని మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చి అమ్మ వేరే ఛానల్ వాళ్ళ ఇంటర్వ్యూ అంటే వాళ్ళకి చెప్తుందనమాట, మన దగ్గర ఎట్లా నడుస్తుంది. పొద్దంతా మార్నింగ్ బయట వెంకట్ చూసుకుంటాడు వర్క్, లోపట అమ్మవారి దగ్గర నేను, మమ్మీ వంటల కాడ ఉంటుంది, నైవేద్యాల కాడ పల్లవి అక్క వాళ్ళు ఉంటారు, శైలు ఇంట్లో అంతా మేనేజ్ చేసుకుంటాడు, శివ బయట అంతా మేనేజ్ చేసుకుంటాడు. సో ఎవరిది వాళ్ళకి టీం ఉంది, ఆ టీంని డివైడ్ చేసుకొని అంతా ఈ పనులు చేసుకుంటామని మా అమ్మ అయితే అక్కడ చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి అలంకరణ. సో చూడండి అమ్మవారికి ఎంత మంచి అలంకరణ చేస్తున్నామో. కిరణ్ భయ్య వచ్చింది, స్టాక్ వచ్చింది. అమ్మవారి ముఖం చూడండి ఒక్కసారి, కళ్ళు పెట్టి చూడండి. 32 ఇది పట్టుకుంటుందా? లైట్ వెయిట్ ఉందా? పట్టుకుంటుందా? లైట్ వెయిట్ నార్మల్ వెయిట్ ఉంది. అక్కడ పెట్టు మమ్మీ, ఓపెన్ చేసి పెట్టు. పెట్టు పెట్టు పెట్టు. అవి నవగ్రహాలు. డ్రెస్ అక్కడ పెట్టుమా. ఒక్కసారి అమ్మవారి రూపం చూడండి. చూస్తూ తీయకున్నాడు. వాణి వాళ్ళది అసలు నిజంగా ఎంత బాగా నచ్చిందంటే తన రెస్పెక్ట్ కానీ వాణిది పేషెన్స్. స్పెషల్గా చెప్పాలంటే చిన్నపిల్లలకి మేకప్ చేయాలి, చిన్నపిల్లల్ని రెడీ చేయాలంటే ఎంతో పేషెన్స్ ఉండాలి. శామ్ పాప తెలిసిందే కదా మీకు అందరికీ, కొంచెం సతాంచదు. బట్ ఆ రోజైతే నిమ్మలంగా కూర్చుంది. ఇంకా మరి నన్ను సతాంచినట్టయితే వారిని సతాంచలేదు. బట్ అయినా కూడా తను ఓపికతోటి శామ్కి కానీ అద్వితకి కానీ పిల్లలందరికీ ఫేస్కి మేకప్ చేయడము, హెయిర్ సెట్ చేయడము. బట్ ఎక్కువ అయితే శామ్ మెయిన్ కాబట్టి శామ్కి ఎక్కువ చేసింది. సంశ్రితకి ఇప్పటి నుంచి శామ్ పాప కాదు, సంశ్రిత. ఓకే, బాగుందా నీ పేరు? బాగుంది. శామ్ అంటే అందరూ శామ్ అని ఎందుకు వచ్చిందాక సంశ్రిత అని మంచి పేరుంది కదా అంటారు. అవును, సంశ్రిత. ఇంకా వేరే పిల్లలకి గిట్ట చాలా మంచిగా పారాని పెట్టుకుంటా, హెయిర్ స్టైల్స్ కానీ అన్నీ. ఇక్కడ ఎవరైతే మనకు బ్యాక్గ్రౌండ్లో పిల్లలు కనిపిస్తారో వీళ్ళంతా నన్ను కలవడానికని వచ్చినుండే అమ్మవారి దగ్గరికి. నేను పారాని పెడుతుంటే అక్క మేము హెల్ప్ చేయాలని అడిగారు. సో అప్పటికి పల్లవి వాళ్ళు వస్తే బాగుండు నాకు ఎవరైనా హెల్ప్ చేయడానికి అని అనుకుంటున్న మనసులా. వాణి అందరూ ఆడ కూర్చుని మనం ఇద్దరమే అయిపోయినాం అనేసి వాణితో చెప్తున్నా, బ్యూటిషియన్ తోటి. అంత లోపలనే పిల్లలు వచ్చి అక్క మేము ఏమైనా హెల్ప్ చేయాలంటే నడు పెట్టండి రా అంటే ఇమీడియట్గా పారాని తీసుకొని పారాని పెట్టిరు. పిల్లలందరికీ హెయిర్ సెట్ చేసిరు, డ్రెస్సెస్ రాని వాళ్ళకి కాంటాలు పెట్టి డ్రెస్సెస్ సెట్ చేసిరు. అసలు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇట్లా మనసులో అనుకున్న అమ్మవార్లలాగా వచ్చి అందరు హెల్ప్ చేసిరు అనమాట మాకు. సో నిజంగా మనస్ఫూర్తిగా ఏదైనా అనుకుంటే అవుతుందంటే నిదర్శనం అనమాట అది. వాళ్ళు పాత వాళ్ళు ఎప్పుడో వచ్చిన వాళ్ళు, కానీ నాకు పెద్ద ఐడియా లేదు. బట్ నాకు అట్లా తలుసుకోగానే వచ్చేస్తారంటారు కదా, అట్లా వచ్చారనమాట. నాకు అమ్మవార్ల రూపంలోనే అనిపించింది ఇంకా ఆ టైంలో అయితే. ఇంకా నెక్స్ట్ శామ్ పాప రెడీ అవుతుంది. ఇవాళ అత్త వాళ్ళ పెద్దమ్మ అయితే శామ్ చూసి అద్వితం చూసి ఖుషి అయిపోతారు పల్లవి వాళ్ళు, అప్పుడు ఎంత క్యూట్గా అని. ఒక్కసారి నీ కళ్ళకు రాదు ఆ రెప్పలు ఏవైతే స్టిక్ చేసి చూడు, అవి స్టిక్ చేసిన రెప్పలకి నీ కళ్ళకు రాదు.
जैसे कंट्री पर लिप्स में మంచిగా నాకేరు మంచిగా చూడు శ్రీ ఇంద్రకి కల్చరల్ యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నారు. సో దానిలో భాగంగా మొదటిగా సరయు సుచిత్ర నుంచి కేవలం మన అమ్మవారి దగ్గర పర్ఫార్మెన్స్ చేద్దామని సుచిత్ర నుంచి వచ్చింది. సో తన కోసం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఇంత అద్భుతంగా చేసిన సరివుకి ఒకసారి గట్టిగా మళ్ళీ ఒకసారి చప్పట్లు కొట్టాలి. శంకర ప్రియ జగ జగ జయ హస్త తృతీయ సహస్ర దీక్ష బాబా ఒక్కసారి గట్టిగా చెప్పట్లు గట్టిగా. ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎట్లుంది? వినిపిస్తేనే సౌండ్. పేమెంట్ ఎక్కువ అవుతుందమ్మా, డబుల్ పేమెంట్ అయితే. గట్టిగా చెప్పట్లు అన్న. ఇప్పుడు ఒక బదులు ఉందన్న, కొట్టురానా ప్లీజ్.
ఒక్కసారి అందరూ మంచిగా విజయాలను కోరుకుంటాం. ఇట్లనే మంచి మంచి కార్యక్రమాలు వచ్చే చాలా ఇయర్స్ మేము కంటిన్యూ చేస్తామని ఒక్కసారి అన్నకు మీరు విజయాలే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ వెంకటన్న, హ్యాపీ బర్త్డే టు యూ. మీరు అందరు చెప్పేదాకా అన్న బయటికి రాడంట. మీరు ఒకసారి ఓ వేసుకుంటేనే బయటికి వెళ్తాడు అన్న, లేకపోతే వెళ్ళాడు. వినిపిస్తలేదంట అన్నకి, వినిపిస్తలేదంట అన్నకి. జబల దుర్గా మాతాకి. నా పేరే ఎల్లమ్మ, నేను జోగులాలమ్మ, ఆయాట పిల్లలని నాకు కానుక ఎంత మంచిగా కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొని మనందరికీ డాన్స్ నేర్పించినారు. ఒక్కసారి వీళ్ళ కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంత కష్టపడి ఇంత అప్పటి నుంచి గంటన్నర నుంచి డాన్స్ ఆడుతున్నారు. గట్టిగా ఒకసారి ఓ వేసుకోవాలి. అసలు అమ్మవార్లు చిన్న ఉన్నప్పుడు రూపాలు ఎట్లా ఉంటాయి అనేది మన కళ్ళకి కట్టినట్టు చూపించారు నిజంగా. ఇక దీంట్లో సెలెక్టెడ్ కొంతమంది భరతనాట్యం, కూచిపూడి చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళని చూస్తే మన పిల్లలు కూడా ఇట్లా కావాలని మనకు కూడా అనిపించింది. छोटा भीम कौशिका, గట్టిగా చప్పట్లు కొట్టాలి. చేతులు ఎవరెవరికి అందరు చప్పట్లు.
గట్టిగా చప్పట్లు కొట్టాలి. బావనే అడం అర్పిత ఇక్కడ చూస్తావా మమ్మీ అక్కడ చూస్తావా ఇట్లా పెట్టి షై ఫీల్ వీడియో తీస్తారు ఎవరన్నా పోవాలా వద్దా అక్క అవ్వాలి మంచిగా పట్టుకో హే అశు జరుగు ఆగ్రా రే శివన్న ఫోన్ తీసుకురా ఇటు. ऊपर